ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు ఎంసీహెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డిని కలిశారు. ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో కొత్తది నిర్మించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి వారు తీసుకెళ్లారు. ఈ క్రమంలో కొత్త హైకోర్టు నిర్మాణానికి రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ లభించింది. వీటిని రాజేంద్రనగర్ పరిధిలోని వ్యవసాయ ఉద్యానవన యూనివర్సిటీలోని స్థలంలో నిర్మించడానికి అనుమతి ఇచ్చింది. శిథిలావస్థకు చేరుకున్న తెలంగాణ హైకోర్టు భవనం వ్యవసాయ హార్టికల్చర్ వర్సిటీలో కొత్తగా నిర్మాణం త్వరలోనే శంకుస్థాపన చేయనున్న రేవంత్ సర్కార్ హైకోర్టు నూతన భవన సముదాయ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ప్రేమావతిపేట బుద్వేలు గ్రామాల పరిధిలోని ఆచార్య జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్, కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీలకు చెందిన 100 ఎకరాల భూమిని న్యాయశాఖకు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. బద్వేలులోని 2533 ఎకరాలను వ్యవసాయ ఉద్యాన విశ్వవిద్యాలయాలకు 1966లో అప్పటి ప్రభుత్వం కేటాయించేది. పిల్లలకి వారి హద్దుల గురించి ఇలా చెప్పండి. హైకోర్టు నూతన భవన నిర్మాణం అవసరాల దృష్ట్యా ఆ భూమిలోని 100 ఎకరాలను కొత్త భవనానికి కేటాయించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే న్యాయమూర్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంలో నూతన భవన సముదాయం నిర్మాణ ఆవశ్యకత గురించి ప్రస్తావించారు. భవన నిర్మాణ ప్రతిపాదనలు 100 ఎకరాలు అవసరం, వాటి కేటాయింపుల గురించి ఇరువురు చర్చించారు. దీనికి అనుగుణంగా భూ కేటాయింపులపై సీఎం హామీ ఇచ్చారు.